లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. రాజ్కుమార్ అనేటువంటి ఒక సైకో తన భార్య పిల్లల్ని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. భార్య సరిత ఎవరైతే ఉందో, సరిత వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నేను ఉన్నాను. ఆ అమ్మ కూడా నిజంగా ఎంత కడుపు కోత, ఎంత ఏడుస్తుంది, ఎంత ఆవేదనతో ఉందో ఒక్కసారి చూడండి. అమ్మ, అసలు ఏందమ్మా ఈ రాజ్కుమార్ అనేవాడు ఏంది ఇట్లా ఎందుకు చేశాడమ్మా? ఎట్లా చేసింది నాకు తెలియదు సారు. ఎట్లా చేసింది నాకు తెలియదు. భార్యని పిల్లలని నరికేసిండట. నాకు మబ్బుల 4 గంటలకు వచ్చి మా ఊర్లో వెళ్ళి అయితే నా ఇంటికి వచ్చి డోర్ తీసి నన్ను లేపుకొని పోయిందాక నాకు తెలియదు. ఏం చేసింది తెలియదు. ఎవరు లేపారు మిమ్మల్ని? అక్కడ మీది బస్తున్నోళ్ళు అక్కడ ఫోన్లు పోయినాయంటే ఇంటికి దొరికొచ్చారు. ఇంటికి వచ్చి నన్ను డోర్ తీసి గొల్లెని తీసి నీ ఇల్లు ఆరిందాయమ్మని తోలుకొని పోతే నా పిల్లలు డొలకలేదు. ఏది జరిగింది ఏం తెలియదు నాకు. అన్యం తెలియదు, పుణ్యం తెలియదు. నిన్న రాత్రే జరిగిందంట కదా? రాత్రి 10-11 టైంలో రాత్రిని ఆడల ఇంటికాడ నేను ఎంటుకుంటా సార్. నా గూట్లే నేను పడతా. 10 దాకా ఏదైనా పనికోయచ్చు, నా గూట్లే నేను పడతా. భారీగా పడతా. పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళ తానికి నేను తెల్లం దాకా పోతానా? నేను ఏదో పొద్దంతా ఇంటికాడ ఉన్నప్పుడు అంటే ఇంత గంట సేపు పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి వస్తా. కానీ పొద్దంతా అయితే వాళ్ళ దగ్గర ఉన్నాం కదా. పిల్లని ఏం ట్రాన్స్ఫర్ పెట్టిండో, లంచ కొడుకు ఏమేమి కథలు చేసిండో. 4 గంటలకు అన్ని ఫోన్లు పోయినాయంట. అన్ని ఫోన్లు పోయినాక అందరు వచ్చి నన్ను లేపి నన్ను పట్టుకుపోయిందాక నాకు తెలియదు. నాకేది తెలియదు. నీ ఇల్లు ఆరింది, నీ కడుపు కాలింది, నీ పిల్ల పోయింది అన్ని గిదొక్కటి మొత్తుకుంటో గుద్దుకుంటో పట్టుకొని పోయారు. ఇంత దుర్మార్గంగా ఒక రాక్షసులాగా చేశాడు కదా. అసలు ఏది మీ కూతురు ఏమన్నా చెప్పేదా మీ అల్లుడు గురించి? ఏం చెప్పే ట్రాన్స్ఫర్ చాలా పెట్టిండు. బయట లవ్వాలది ట్రాన్స్ఫర్ పెట్టి నువ్వు ఇంకోటి చేసుకో. బయట అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఆల్రెడీ కేసు పెట్టారు, వాళ్ళు జైలుకి వెళ్ళాడు. ఇవేం చెప్పదా మీకు మీ కూతురు? బెల్లి మీద వచ్చిండు, అందరికి తెలుసు కదా. బెల్లి మీద వచ్చి జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు మీ కూతురు మీతో చెప్తుంది కదా అసలు ఈ స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్తుంది కదా మీ కూతురు? చెప్పింది. చెప్పమ్మా, ఏం జరిగింది చెప్పు. పక్కన లవర్ ఉన్నదండి, అది బయట పడ్డది సారు. బయట వాడే కొట్టుకొని తోలుకొని పోయి ఆ పిల్ల ఆ లవరు మేనమామలు జైలుకి ఇచ్చారు. జైలుకి ఇస్తే వాళ్ళ అన్నలు వాళ్ళ పాలోళ్ళు ఎవరో ఏమో రూపాయలు పోసేసి బెల్లి మీద తోలుకొచ్చారట. 10 రోజులు పోయిండు. బెల్లి మీద తోలుకొచ్చి దాచిపెట్టిర్రు వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ. ఈడ పిల్ల 2 పిల్లలు తల్లే ఉన్నది. బుడ్డ పిల్లల్ని వేసుకొని నా బిడ్డ ఉన్నది. అత్తమామ లేరు. పొద్దుగాల ఈ తేప సంవత్సరం సమరం మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఓడవచ్చిన. ఇక బుడ్డ పిల్లల దగ్గరే ఉంటారు మా అప్పగలు. ఆయన 2 నెలలకు 15 రోజులు అయింది వచ్చి ఈ ఊరికి. 2 నెలలు సమాల 2 నెలలు ఎండగాలం పొద్దంతా తెలందాక ఆనే బుడ్డ పిల్లలను చూసుకుంటా, వాళ్ళకి ఇంత పాలవడి దాపి వేసుకుంటా, వాళ్ళ తాపు తినబెట్టుకుంటా ఆనే ఉన్నా. 2 నెలలు ఇంట్లో ఉన్నావు కదా, అప్పుడు ఏం చెప్పేది? లేడు ఆయన లేడులే. మీ కూతురు ఏం చెప్పేది? కూతురు ఏంది బయట పడ్డది. జైలుకు పంపించికే ఐటీ చేసిర్రు. బయట పడ్డది. డైరెక్ట్ పోయిండుగా కాలేజీ కాడికి. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా, ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు మాట్లాడారా మీరు? మీ అల్లుడితో మాట్లాడారా? అడిగితే ఏమయ్యా ఏ కోటి సేవెళ్ళినా ఎక్కడంటే పట్నం అన్నాడు. అంటే ఎన్ని రోజులు కొన్నాడు పోయి హాజరు వేసుకున్నాలి అంటే వారమా ఎన్ని రోజులు అంటే నెలకొకసారి అని ఇది ఒక్కటి చెప్పిండు వచ్చినప్పుడు. అంటే ఇది అందరికి ఒప్పందమైన అది బిడ్డ అంటాను. అన్న అయ్యా నేను గింతే అన్న బిడ్డ అంటే ఏమన్నకు సపదా కుక్క అమ్మ అంటాను నా బిడ్డ. ఎట్లాగన్నా చేసుకొని ఏమన్నా చేసుకొని అంటే గింత దండకారిగా చేసి ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. నువ్వు వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం అది కరెక్ట్ కాదు కదా. లవ్ అని చెప్పి తిరగటం, నీకు ఆల్రెడీ నీకు భార్య ఉంది, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు బాబు అని చెప్పి మీరు అనలా? నీకు బంగారం లేక పిల్లలు నా చేతిలో వచ్చిన పిల్లలు బంగారం లేక నీకు 2 కొడుకులు ఉండంగా పక్కకెందుకు పోతున్నావు బిడ్డ? అట్లా అంటే పోయినోళ్ళు లేరా చేసినోళ్ళు అంటే అని తల్లి అని పెళ్ళం కడుపులో పెట్టుకొని నువ్వుకోదా అని మీ అమ్మకు చెప్పితివి. మీ అమ్మకి ఇరక చేసి 10 మందికి ఇరక అవుతుందని ఓ మాప పిల్లలు గుంజుకొని పోయాడు. పిల్లలు గుంజుకొని పోతే సర్పంచ్ని పిలిపించి అని చేసి తల్లి కొడుకు దింకపోయారు. పంచాయతీకి రాలే, గ్రామ పంచాయతీకి. అలా సర్పంచ్ ఆడు ఎట్లా వచ్చి ఇంట్లో తోలిచ్చిపోయాడు. పోయి వాళ్ళ ఇంటికి పోయి పిల్లలను తల్లిని తోలిచ్చారు. అప్పసిన్ని అంటే పోయి తోలిచ్చొచ్చింది. అదే పోకట పోయింది. మళ్ళీ నా కడప దాటలే, నా ఇంటికి రాలే. అదే పిల్లలు ఆడికి తిరుగుతున్నారు. పెద్ద పిల్లగా. ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చాడు కదా, ఎన్ని రోజులైంది వచ్చి?
15 రోజులు అవుతుంది. ఓకే 15 15 రోజులు ఇదే ఊళ్ళో తిరిగాడా? ఇదే ఊళ్ళో ఉన్నాడా? లోకల్ని ఇదే శంషాబాద్, షాద్నగర్, మామిడిపల్లికి వెళ్ళి పోతాడు. ఇట్లా షాబాద్ నుంచి పోతలేడు, మామిడిపల్లికి వెళ్ళి ఇక్కడనే పోతాడు. ఇక్కడనే పోయి షాద్నగర్ పోయి ఏమేం చేసుకుంటాడో, ఏం తెచ్చుకుంటాడో, ఏం చేసుకుంటాడో. నిన్న పిల్లలకు కటింగులు చేపించుకొచ్చున్నాడు. ఇద్దరు పిల్లలకి నిన్న కటింగ్ చేపించాడా? మొన్న పెద్దోనికి చేపించిందంట, నిన్న చిన్నోనికి చేపించుకొచ్చిందంట. మామిడిపల్లికి పోయి కటింగులు చేపించుకొని వచ్చి రాత్రి కట్ చేసిండు. ఆ కట్ చేసింది నాకు ఏదేళ్ళు 4 గంటల రాత్రికి పక్క వాళ్ళందరూ ఊళ్ళో కిర్రమంటురట పోలీసు వాళ్ళు. ఏదన్నా అది జరిగే ముందు ఏమన్నా పెద్ద గొడవ ఏమన్నా జరిగిందా? ఏం జరిగింది అది ఇక పిల్ల అన్నది గింతే. ఇక నా 2 కొడుకులు ఉండగా నువ్వు పక్కదాన్ని ఎందుకు పోతున్నావు? పోతే మొత్తం పో. ఇక నా పిల్లలను నన్ను పట్టించుకోకు, క్లియర్గా వెళ్ళేసిపో. నేను పట్టుకొని నా పిల్లలను నేను సాధించుకుంటా. ఇక నువ్వు ఊరుకు రావద్దు, నేను ఏడుకున్నా కానీ అది దాని వెంటనే పో. నాకేం అవసరం లేదు. నా పిల్లలు నువ్వు అనే వరకల్లా 2 నెలలు బాధపడుతుండొచ్చు అని గీ ముచ్చట అన్నది. మీ అమ్మ కిరక చేసివి. ఇక ఇదే నలిచి 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 ఆ పిల్లని లోపల ఇంట్లో నలిచి నలిచి ట్రాన్స్ఫర్ పెట్టిండు. పెట్టి ఆ పిల్ల ఎవరు చెప్పుకొని నేను ఎన్నిసార్లు అడిగినా కానీ కూడా నాకేది చెప్పలేదు. మంచిగానే ఉంది. కూతురు ఏమీ బయటకు చెప్పేది కాదు, ఎంత టార్చర్ ఉన్నా. ఏం చెప్పోదు, ఏం చెప్పాలి, ఏం లేదమ్మా. మంచిగానే ఉన్నాం. మంచిగా తిని బిడ్డ తిన్నా అంటే తిన్నా. ఇక లోపట్నే వెళ్తుంది కానీ బయటికి చెప్పలేదు. ఒకనాడు చెప్తే పిల్లలకు గుంజుకొని పోయిండు కదా నైటు. మీ అమ్మ కిరక అది మిసాసులు పెట్టింది. నేను 3 నెలలు శంషాబాద్ కోత, నువ్వు ఆపరేషన్ చేపించుకొని మీ అమ్మ తానుండు, నేను 3 నెలలు కారు నడిపిస్తా ఎయిర్పోర్ట్లా అన్నీ అది ఫోన్లో మిసాసులు పెడితే పిల్లకు తెచ్చి చూపించుండు. 3 నెలలు నేను పోతా అంటే ఆ పిల్లకు కోపం వచ్చి నువ్వు సాకలు దాని ఇంట పోతావు. నా పిల్లలు నిడిచిపెట్టి నువ్వు 3 నెలలు మా అమ్మ మహేందర్ దవాఖానకు తిరిగి నాకు ఆపరేషన్ చేపించుకొస్తే నువ్వు సాకలు దాని ఇంట్లో ఎయిర్పోర్ట్లో పనిచేస్తావు అంటే ఏమైంది బిడ్డ అని వచ్చింది. వస్తే గిట్ల సంగతి అమ్మ. మీ అమ్మ కిరక చేసి అని పిల్లలని లగేజ్, సైకిళ్ళు, బ్యాగులు మొత్తం గుంజుకొని చీకట్లో ఆయన మాప నైట్ అక్కడి నుంచి పొద్దుగాల డిప్ సర్పంచ్ని పిలిపిస్తే అప్పుడు పిల్లగాని ఇచ్చి గెదిరించి బుడ్డ పిల్లగాని ఇస్తే ఆ బుడ్డ పిల్లగానికి పాలు ఇచ్చుకొని అప్పుడు తినబెట్టుకో. అందరు పెద్ద మనుషులకు ఫోన్ చేస్తే రాలేడు. తల్లి కొడుకు దెంకపోయారు. ఏనో మీటింగ్ ఉన్నదని పోయిర్రు. తండ్రి బాయికాడు ఉన్నాడు. సర్పంచ్ కారు వేసుకొని బాయికాడికి పోతే నా కొడుకు ఏది చెప్పాడు నాకు తెలియదు. నేను 10 మందిలో వచ్చి ఏం మాట్లాడదు, నేనేమో ఒక మాట్లాడదు, నాకు తెలియదు సార్ అని తండ్రి అన్న. ఇక్కడ సర్పంచ్ చూసి ఓసారి మందదాయి, అది అప్పుల మీద మందదాయిని అని పోయింది కానీ అది లవల్ర మీదనే పోయింది. పోయి లవల్ర మీద పోయి అప్పుడు లాస్ట్కి వస్తే అప్పుల మీద తాగిండు అని మందదాయి హాస్పిటల్ ఉంది. ఆడ బతికి వచ్చిండు. కొన్ని రోజులు మళ్ళీ దెంకపోయిండు. తల్లిదండ్రి మీదనో పెళ్ళ మీద గొడవ పెట్టుకొని దెంకపోతే మళ్ళీ అది పోలీస్ స్టేషన్లో అయింది. అవి కథలు అయినాక మళ్ళీ ఇప్పుడు ఇది చేసే మళ్ళీ కావాలంటే అసలు మీరు అసలు ఊహించారా ఇంత దారుణంగా ఇంత మందిని చంపుతాడని చెప్పి? అసలు ఎవరికన్నా ఊహించుకుంటామా? ఎవరికన్నా తెలుసా? ఇంత కన్న బుడ్డ పాల్లాయ పిల్లగాని కన్న తండ్రి చంపుతాడంటే మీరే అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు వీళ్ళ కూతురు కానీ వీళ్ళ అల్లుడు కానీ పిల్లలు కానీ అసలు ఎలా ఉండేవాళ్ళు? ఏమన్నా గొడవలు జరుగుతుండేయా? మీకేమనిపించింది? ఏమి నేను చూస్తా అనిపించే చేనుకి వెళ్ళిపోతాము, చేను కాడ పని చేసుకుంటా. ఇదే ఇక మరి ఊరికే సరిత మీతో మాట్లాడతా? మాట్లాడేది ఆ పిల్లతో మాతో మాట్లాడిపిస్తాడు. ఆలేంటి కూడా మేము పోము కదా. ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఏదైనా మాట్లాడుతుందా? ఇప్పుడు తల్లితో అంటే కొన్ని ఏమి చెప్పలేదేమో. సో ఊళ్ళో ఏదన్నా కొంచెం మంచిగా ఉండే వాళ్ళతో ఇట్లా జరుగుతుందమ్మా, మా ఆయన ఇట్లా చేస్తుండమ్మా అని చెప్పి చెప్తుంది కదా. చెప్పలేదు. నేను కూడా పక్కకే ఉంటా కానీ నేను ఇంటికాడ లేను. ఎప్పుడు ఇంట్లో ఉంటారు కదా మంచిగా పిల్లలు ఎత్తుకొస్తుండే, పోయి ఎత్తుకొస్తుండే. రాజ్కుమార్ ఎట్లా ఉండేవాడు ఊళ్ళో? ఇక పోతున్నాడు అసలు. ఇక మగపిల్లలకు తెలుసు. మేము ఆడపిల్లలు మేము మగపిల్లలతో ఏం మాట్లాడతాం బిడ్డ, ఏం మాట్లాడము అట్లా. మీదమ్మా మీది ఎక్కడైనా? ఊరికి శాతనకి మీరు చుట్టాలా? చుట్టాలా తెలియదు మాకు. ఇప్పుడు తెలిసింది, టీవీలలో చూసాము, ఊరికొచ్చాము. అట్లా ఇంకా సరితతో ఎప్పుడు మాట్లాడారు మీరు చివరిసారి? ఆ పిల్లలే చూడలేదు, మాకు తెలియదు. మాకెవరు తెలియదు ఇక్కడ. మాకు తెలియదు సార్. మేము దూరంకి వెళ్ళి వచ్చినాము, చూసిన ఇల్లు మీద మాకు చూసింది కాబట్టి వచ్చినాము. చదువుకుందా అమ్మాయి? చదువుకుంది. ఏం చదివించారు? బీఈడి కదా, ఇంతకుముందు ఊళ్ళో చెప్పారులే.
బోనాల పండుగ ఉన్నాడు, మళ్ళీ ఎగ్జామ్లు ఉన్నాయమ్మా, ఎగ్జామ్ల కోత చిన్న బాబుని పట్టుకుంటే పట్టుకుంటామ్మా అన్న. ఈ బోనాల పండుగ వెళ్ళాక వారం రోజులు ఎగ్జామ్లు ఉన్నాయమ్మా, నా చిన్న కొడుకుని పట్టుకుంటే నేను ఎగ్జామ్ రాసి వస్తామ్మా. నేను ఏడుకోయినా కానీ 20,000 జీతగానే అమ్మ ప్రైవేట్లో ఏడ చేసుకున్నా నా పిల్లలను నడుపుకుంటామ్మా అంటానే సారు. ఈ పాపం ఉంటే కొడుకు పసి కూనలో కొడతాడంట. నేను అనుకోలేను నాయన, ఇన్ని రోజుల దాకా నేను అనుకోలేను. మస్తుగా స్పాన్సర్ పెట్టిండు, మందులు పోసి తాపుతా అని. మీకు మన ఫ్యామిలీ పోవాలి, మన ఫ్యామిలీ ఉండొద్దు. ఒక్కరం చచ్చి ఒక్కరం బతికితే, నేను చచ్చి నువ్వు బతికితే నా వల్ల కలకాల, నువ్వు చచ్చి నేను బతికితే నీ వల్ల కలకాల. 2 పిల్లలు నువ్వు నేను పోవాలి. సావాద చెరువు మీదకి దొరకపోయి పోయి చెల్లర మీ 3 నూకి నేను పడతా. అందులో అప్పుడు ఫోన్లో పెట్టి అప్పుడు ట్రాన్స్ఫర్ పెడితే తనని మొగనికి బెదిరించి అది అది ఓగని మొక్క మీద కొట్టినట్టు బతకాలి అని మందు దాయింది. అదే మందు కాక మీద అంటుండమని గోళీ లేచి ఛాయ్ తాపిందట. వాళ్ళు చెప్పిన ముచ్చని అది చెరువులో నూకేది అది బంద్ చేసుకుంది. లాస్ట్కి వస్తే దాని లవలరని చూసుకొని లవలరకు లక్షలు పెట్టుకొని భూములు అమ్ముకొని లక్షలు పెట్టుకొని పిల్లలని తల్లిని దొనలు ఉంచుతీవి. నువ్వు బండి వేసుకొని ఎక్కడంటే అక్కడ పోతివి. నువ్వు ఏం పని చేసుకొస్తున్నావు అని పిల్ల అడిగితే అలా అంటాడంట. నేను ఇంట్లో నీలేక ఇంట్లో వండుకుంటా, నువ్వు బయట తిరిగి చేసుకురా పోప అన్న. తెచ్చి పెడితే తింటా అప్పుడు దాకా ఒప్పుకుంటా. నా పిల్లలు పెద్దగా అయిన దాకా ఒప్పుకుంటా అని నా పిల్లలు. నువ్వేమనొద్దు మీరేమనొద్దు. మీ అల్లుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా? 7 ఉన్నారో, సావాదలు ఉన్నారో 7 ఉన్నారో, ఈడ లేరు. వాళ్ళది షాబాదా? వాళ్ళది సొంతం ఇది, వాళ్ళది ఇదే ఊరు, నాది ఇదే ఊరు. సావాదలో ఇల్లు ఉన్నది, ఈడో ఇల్లు. షాబాద్లో ఉన్నారా వీళ్ళ పేరెంట్స్? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సావాదలో ఇంటికాడ ఉన్నారా ఎక్కడ దేవో మాకు తెలియదు. వీళ్ళు తల్లి 4, ఇప్పుడు ఈయన నా చచ్చిపోయిన వాళ్ళు 3, తల్లి 3, ఈయన 4 ఉన్నారు. తల్లిదండ్రి వాళ్ళ సావాదలు ఉన్నారు. అదే ఇప్పుడు వీళ్ళందరినీ చంపేసిన తర్వాత ఫస్ట్ ఫోన్ చేసిండంట, వాళ్ళ తండ్రికి ఫోన్ చేసిండంట. రాజ్కుమార్ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఇట్లా అందరినీ చంపేశాను, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయిండంట. మరి చస్తే ఆయన పెండ్లని, ఆయన 2 పిల్లలని ఆయనను క్షమాన్ని వేసుకొచ్చి బోర్కాడ పెడదాం బిడ్డ, నా ఒక్కరిని చచ్చి ఒక్కరుంటే ఉండొద్దు నా పిల్లల సరిగ్గా అని కూడా పెట్టాలి. నా పొట్టకింత కలకల పెట్టిండు, నువ్వు పసి కూనలని ఎట్లా చంపినవు, నువ్వు నా పొట్ట కలకాలను నువ్వు బతికినవు, నీ తల్లి మంచిగా ఉంటుంది, నీ తండ్రి మంచిగా ఉంటుంది. పోతే 4 ఫ్యామిలీ ఇవ్వాలన్నావు కదా, ఫ్యామిలీ మీరు పోతే 4 రోజులు ఏడుస్తాము ఉంటాం. నువ్వు బతికి నా పిల్లలను చంపి నువ్వు ఇంకా బతికి నువ్వేమని చేస్తావు బిడ్డ, మేము ఒప్పుకోను. నన్ను మీరు నరికిపోయినా సరే ఇంకా గోల కావాలి. మన రంగారెడ్డి డిస్టిక్ గోల కావాలి. నా పిల్లల సరిగ్గా ఆని బొందబెట్టింది అక్కడ. మీరు 7 ఉన్నారో ఎత్తికి తీసుకురావాలి. పోలీసులు చెప్పారా? ఇంకా పోలీసు వాళ్ళు మా ఇంటికి రాలేరు, అక్కడనే తిరుగుతారు. రాత్రి పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు పిల్లని, 4 గంటలకు తీసుకొని పోయారు, మా ఇంటికి రాలేరు. మీరు 7 ఉన్నా ఎత్తుకుంటారు బిడ్డ, ఎత్తికి పిల్లలని తల్లిని 4 పెట్టురు. మా వల్లగా ఏందమ్మా? ఓకే చెప్పమ్మా. మీరేమవుతారమ్మా? మా వద్దని మా ఆడపడుచు. వాని వల్ల మాకు కూడా ప్రాణహాని ఉంది. వానికి ఎంతో మంది తెలుసు, ఎక్కడి నుంచి వచ్చి ఏ క్షణంలో మమ్మల్ని మా అత్తమ్మని మమ్మల్ని కూడా చంపేది తెలియదు. మాకు మొయినాబాద్లో మా ఇల్లు తెలుసు, ఈడ మా ఇల్లు తెలుసు. ఏ క్షణంలో ఏడు నుంచి వచ్చి మమ్మల్ని చంపుతాడో మాకైతే వానితోటి చాలా భయం ఉంది సార్. వాడు ఒక్కరు చేసిన అత్తే కాదు ఇది, ఒక 5-6 మందిని చంపినట్టు ఒక్కడే చేస్తాడా? దానివల్ల మాకు కూడా వన్ ఫ్రెండ్స్ తోటి ఏ త్రూనో మమ్మల్ని కూడా ప్రాణహాని ఉంది. మాకైతే ఎప్పుడైనా మీతో గొడవ పెట్టుకోవడం కానీ మిమ్మల్ని బెదిరించడం కానీ ఇట్లా ఏమైనా చేశాడు ఎప్పుడన్నా? మమ్మల్ని బెదిరియాడు కానీ మా ఆడవిల్లనే బెదిరిస్తాడు, మా ఆడవిల్లనే టార్చర్ పెడతాడు. ఈ మొత్తం ఈ ఎఫ్ఐఆర్ల వల్లనే, ఈ ఎఫ్ఐఆర్ల వల్లనే ఆ పిల్లని బాగా టార్చర్ పెట్టి ఇట్లా చేసిండు. మొత్తం ఈ ఆ ఎఫ్ఐఆర్లతోటే వచ్చి. సరిత మీతో ఏమన్నా మాట్లాడేదా? 3 months కింద చెప్పింది, కొంచెం ఊకే టార్చర్ పెడుతుండు, నేను విడాకులు ఇచ్చేస్తా ఒక 5-6 నెలలు చూసి, నా వల్ల అయితే లేదు. ఆమె డిఎస్సి చదివింది కదా, నేను ఏదైనా జాబ్ చేసుకొని బతుకుతా అంటే సరే అని చెప్పినాం. మొన్న ఈ ఫోక్సా కేసు అయినప్పుడు నువ్వు రిటర్న్ పోయి కేసు పెట్టు అని చెప్పినాం మేము, నేను వాళ్ళన్న చెప్పినాం. నేను ఊకే వేధిస్తుండు కదా, వాళ్ళ కోసం నువ్వెందుకు టార్చర్ అనుభవిస్తావు, పోయి ఆడు ఇట్లనే చేస్తాడు మానడు. ఎన్నిసార్లు మందు తాగిండు, బతికించుకొని బయటికి వస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ మేము. అప్పుడు మందు ఈ అమ్మాయిల కోసమే, కానీ అప్పులు చేసి భార్య ఉంది, 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన ఈమెను కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుండు. ఈమెను కూడా సంబంధం వస్తే చెడగొట్టి మరీ ఈమెను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుండు. పెళ్లి సంబంధం మాట్లాడినాక మేము
అన్నీ చేసినాక ఇట్లా పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇట్లా చేసి కూర్చుండు. ఏం చేస్తాం సారు, పిల్లల్ని కూడా చంపి వాడు మాత్రం బతకొద్దు. వాడి వల్ల మా నెల క్రితం మీరు ఫోన్లో మాట్లాడారు కదా సరితతో, అప్పుడు ఏ విషయం ఏం మాట్లాడుకున్నారు? అదే చెప్తుంది, ఊకే టార్చర్ పెడుతుండు, ఏమైనా ఇట్లనే పోతుండు, నా వల్ల ఇతలేదు, వద్దే నేను విడాకులు ఇస్తానన్నది. సరే ఇచ్చేసి ఏడ జాబ్ చేసుకొని బతికినా నీ పిల్లల్ని బతికించుకుంటావు, ఏం వద్దులే సరే అని చెప్పినాం. మేము అప్పుడే చెప్పినాం, మొన్ననే చెప్పిన కేసు పెట్టేసే వద్దంటే వద్దు, ఒక 5-6 నెలలు చూస్తా, మారుతా అని కాలు మొక్కుతుండంట. మారుతా నేను కొట్టేవాడు కూడా అప్పుడప్పుడు ఇక గొడవ అయినప్పుడు కొడుతుండేనంట. ఇంకా కాలు మొక్కుతుండు, ఒక 5-6 నెలలు చూస్తా, ఒకవేళ మారకపోతే అప్పుడు విడాకులు ఇస్తా అని చెప్పింది. అదేదో ఇప్పుడే మాట్లాడుకొని ఇప్పుడే కేసు పెట్టని చెప్పినాం మేము. నేను వాళ్ళ అన్న చెప్తే వద్దు ఇప్పుడు ఎందుకు, మళ్ళీ చచ్చిపోతాను బెదిరిస్తుండు, మళ్ళీ ఏమైనా అయితే మన మీద వస్తుంది. ఊకిదే ఇక బ్లాక్మెయిల్ చేయడమే. మందు డబ్బా పట్టుకుంటాడు, చేన్ల కాడికి పోయి కత్తిలు పట్టుకొని వీడియో కాల్ చేసి ఊకే ఆ పిల్లని సతాయిస్తాడంట. నువ్వు ఏదన్నా బయట వేస్తే నేను చచ్చిపోతా, నీ పిల్లల్ని చంపేస్తా. ఇట్లా చేయడం వల్ల మా ఆడపడుచు అందులోనే కుములుకొని చెప్పుకోలేక ఇప్పటికీ కూడా కొన్ని విషయాలు ఏవి చెప్పుకోలేదు, అన్నీ చెప్పుకోలేదు. ఇంకా విడాకులు ఒక్కటి ఇస్తా అనే ముచ్చట అదొక్కటే చెప్పింది, ఆ మాట ఒకటే చెప్పింది, వేరేవి ఏం చెప్పలేదు. ఇక ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేదంట కదమ్మా, ఇక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేవాడు, అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా తయారయ్యాడు అంటున్నారు. ఎక్కడ ఊరికి వెళ్ళినా ఆయన ఇక్కడనే ఉండు. మొన్న షాబాద్లో ఉన్నారంట కొన్ని రోజులు. షాబాద్లో సొంతం ఇల్లు ఉందయింది, వాళ్ళ పెళ్ళి అయినాకనే ఉన్నారు అక్కడ షాబాద్లో. అప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఒక పిల్ల పెళ్ళైనాక 1 year నుంచి ఇవే, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కాకపోతే ఇవి జరుగుతూనే ఉన్నాయంట. ఒకటి కాకపోతే ఒకరిని కాకపోతే ఒకరిని వదిలించుకొని ఇట్లా చేస్తూనే ఉంటాడంట. ఇంకా ఈ అమ్మాయిని మాత్రం అసలు వదలకుండా ఇంకా ఈ అమ్మాయితో ఒక 3-4 years అవుతుందంట ఎఫేర్ ఉండి, ఈ పిల్లతోటే ఉండి ఖాళీ. ఆ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయి, మొన్న ఫోక్సో కేసు అందుకే అయ్యింది, వాళ్ళ పేరెంట్స్ పెట్టిరు. వాడు మాత్రం బతకొద్దు, వాని వల్ల మాకు కూడా ప్రాణహాని ఉంది. మాకు అసలు చాలా సర్కిల్ ఉంది వానికి. వాళ్ళందరికీ మా ఇల్లు తెలుసు, నా హస్బెండ్ ఆఫీస్ అన్నీ తెలుసు. మాకు ఎక్కడి నుంచి ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు, ఒక్కరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, తర్వాత పోయినాక మమ్మల్ని కూడా ఏం చేసేది తెలియదు. మాకు కూడా సెక్యూరిటీ కావాలి సార్. ఏంది 6 మందిని చంపిండు, మమ్మల్ని ఒక లెక్కనా మేము ఇప్పుడు బాధలు ఉన్నాము, వచ్చి గిట్లా అంటే చచ్చిపోతాము. మాకు కూడా అంతటి ప్రాణహాని ఉంది, మాకు కూడా సెక్యూరిటీ కావాలి. చుట్టాలమ్మా ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తారు దీని మీద? మేమేం చెప్పుదాము అంటే కాదమ్మా, ఇప్పుడు మీరు డిమాండ్ చేయాలి కదా పోలీసుల్ని, ఏమనుకుంటున్నారని. వాడు బతకద్దు, ఇవాళ ఇది చేసిండు, రేపు ఇంకోటి చేస్తాడు. ఇట్లనే మొన్న ఏదో అయ్యింది వైష్ణవిది, వాడిని ఏం చేసిరు, ఏం చేయలే. ఈ ప్రభుత్వం ఏం చెయ్యదు సార్, అన్నీ చూస్తుంది కానీ ప్రభుత్వం ఏం చేయదు. రోజు ఒకటి ఇలాంటివే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇట్లాంటివి రోజు 10 జరుగుతున్నాయి. ఇవాళ ఇది జరుగుతుంది, రేపు ఇంకోటి జరుగుతుంది. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. మొన్న వైష్ణవిది అయినప్పుడు ఏమని చేసిరా, ఇవాళ మాది కూడా అవుతుంది. ఎవరేం చేస్తున్నారు? వాడు మాత్రం 6 మందిని చంపినోడు, ఎంతమందినైనా చంపాను, ఇంకా వెనకాడాడు. వాడు దొరికిందా దొరకలేడా మాకు తెలియడు, సచ్చిందా బతికిందా, వాడు మాత్రం బతకదు. ఓకే, అది సరిత వాళ్ళ అమ్మ, ఆ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, వాడంత నీచుడు ఇంకొకరు ఉండడు, 6గురిని చంపేశాడు, ఇంకా ఎంతమందిని చంపుతాడో మాకు కూడా థ్రెట్ ఉంది, పోలీసులు మాకు కూడా రక్షణ కల్పించాలి. వాడు ఒకసారి పోక్సో కేసులో లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత 6గురిని చంపాడు, మళ్ళీ జైలుకి వెళ్తాడు, మళ్ళీ ఎన్ని రోజులకో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. అప్పుడు మాకు రక్షణ ఏది? వాడిని చంపుతారా, వాడిని ఉరిదీస్తారా, లేదంటే వాడిని మాకు అప్పగిస్తారా అని చెప్పి చాలా బలంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో వాడు మమ్మల్ని కూడా చంపేస్తాడు, మాకు రక్షణ కల్పించాల్సిందే, వాడిని మాకు అప్పగిస్తే మేమే చంపుతాం అని చెప్పి చాలా ఆగ్రహంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది సరిత వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్.